అన్నదాతలకు వరాలు అనే వార్త చూస్తున్నాం మనం. సో మొత్తానికి వరికి మద్దతు ధర పెంచారు. అట్లాగే ఒక 14 పంటలకు మద్దతు ధర అయితే కేంద్రం పెంచినట్టుగా మనం వార్త చూస్తున్నాం. అన్నదాతకు వరాలు, 14 పంటలకు మద్దతు ధర పెంపు, వరి క్వింటాల్కు 69 రూపాయలు, వరికి క్వింటాల్కు 69 రూపాయలు పెరిగినాయి. మళ్ళా హైబ్రిడ్ జొన్నకు 328 రూపాయలు ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ. వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలు. బద్వేల్ నెల్లూరు మధ్య 4 లేన్ల రోడ్డు, 3,653 కోట్ల కేటాయింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడుతోంది. ఇగో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటలకు మద్దతు ధరకు ఆమోదం. సో మిగతా 6 పేజీలు ఉంది. 14 పంటలు ఏంది, వీళ్ళకు ఏం ధరలు పెంచిన ఒకసారి చూద్దాం మనం. అయ్యో తెలిపినట్టు ప్రకటించారు. ఇందుకోసం 2,70,000 కోట్లను కేంద్రం కేటాయించనున్నట్టు తెలిసింది. ఏ పంటకి ఎంత అంటే ఏ పంటకి ఎంత పెరిగిందో ఒకసారి చూడురి. మద్దతు ధర పెరిగింది. రైతులు అన్నదాతలు ఎవరన్నా ఉంటే వరి సహా మొత్తం 14 ఖరీఫ్ పంటలకు క్వింటాలపై కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ఇందులో భాగంగా వరి గ్రేడ్ ఏ రకంపై 69 పెంచగా ధర 2,369 రూపాయలకు చేరింది. జొన్నపై 328 పెంచడంతో క్వింటాల్ ధర 3,699 అయింది. సజ్జలు 150 రూపాయలు పెరిగినాయి. పెరుగుతోటి 2,775 చేరింది. రాగులు 596 పెరిగితే 4,886 అయింది. వేరుశనగ 480 రూపాయలు పెరిగింది. సో వాటికి సైతం మద్దతు ధర పెంపు. ఏంటి, మొక్కజొన్న మీద 175 రూపాయలు, పెసర్ల మీద 86 రూపాయలు, మినుముల మీద 400 రూపాయలు, అలాగే పొద్దుతిరుగుడు మీద 441 రూపాయలు, సోయాబీన్పై 432 రూపాయలు పెంచారు. సో అట్లాగే పత్తికి క్వింటాల్కు 589 రూపాయలు పెంచడంతో ధర 8,110 రూపాయలు చేరింది. ఇక పత్తి ధర 8,000 దాటింది. కుసుములు 579, ఒలిసెలు 589 రూపాయల మేర క్వింటాల్కు పెరిగింది. ఏపీకి కూడా గుడ్ న్యూస్ ఇచ్చారు. మరోవైపు ఏపీలో ఒక రహదారికి సంబంధించిన కూడా నిర్ణయం తీసుకుర్రు. సో ఇది రైతులకు మద్దతు ధరకు సంబంధించి 14 పంటలకైతే మద్దతు ధర పెంచింది కేంద్రం. వరికి కూడా 69 రూపాయలు పెరిగింది. ఇక దీంతో పాటు అన్నదాతల ముచ్చట నచ్చింది కాబట్టి